రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థి కె శివకుమార్ ఆరోపించారు. తనకు ముందుగా కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ గుర్తును కేటాయించడం పట్ల శివకుమార్ ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మొదట రోడ్ రోలర్ గుర్తించారని, ఈ విషయాన్ని తనకు పబ్లిక్ గా ఈసీ అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. యుగతులసి పార్టీకి రోడ్ రోలర్ గుర్తును కేటాయించినట్లు తన నుంచి సంతకం కూడా తీసుకున్నారని ఆయన చెప్పారు. అయితే తమ గుర్తు కారు గుర్తును పోలి ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ ఈసీతో కుమ్మక్కై తనకు వేరే గుర్తు వచ్చేలా కుట్రలు పన్నిందని మండిపడ్డారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనను కలిసి సింబల్ మార్చుకోవాలని కోరారని, అయితే తాను అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నాయకులు తనకు రోడ్ రోలర్ సింబల్ లేకుండా చేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో కేసు వేశానని, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. తన గుర్తు తనకు వచ్చే వరకు పోరాటం చేస్తానన్న శివకుమార్ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. శివకుమార్ కి రోడ్ రోలర్ వచ్చిందని చెప్పేసి బహిరంగంగా అందరికి వినపడేటట్టుగా అనౌన్స్ చేసి అక్కడే ఉన్నటువంటి 12 వివిధ రిజిస్టర్ పొలిటికల్ పార్టీకి కూడా చిట్టి విధంగా చూపించి తాను చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకో అభ్యర్థి రోడ్ రోలర్ గుర్తు మీరు శివకుమార్ కేటాయించారు, ఇంకొక చిట్టిలో ఏ పేరు చూపించామంటే తన పేరును కూడా చూపించడం జరిగింది, వెంకటేశ్వరరావు అని చెప్పేసి. ఇంత ఓపెన్ గా నా కళ్ళ ముందే జరిగింది. ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వారికి ఉన్నటువంటి సిబ్బందితోని శివకుమార్ కి రోడ్ రోలర్ గుర్తుని అలాట్ చేస్తున్నాం అని చెప్పేసి నా సంతకం కూడా తీసుకోవడం జరిగింది. దాని కింద ఇంకొక ప్రజావాణి పార్టీ వారి సంతకం కూడా తీసుకోవడం జరిగింది. క్లియర్ గా ఉన్నది రోడ్ రోలర్ గుర్తు. బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు తర్వాత 5వ నెంబర్ కూడా యుగతులసి పార్టీ రోడ్ రోలర్ అని చెప్పేసి కూడా క్లియర్ గా 7A ఫామ్ ప్రొఫార్మా నింపేటప్పుడు నా సంతకం కూడా తీసుకున్నాను. దాని తర్వాత 7A ఫామ్ కోసం నేను అక్కడే కూర్చున్నా. రాత్రి 10:30